జగిత్యాల మామిడి మార్కెట్ అభివృద్ధికి 5 కోట్ల రూపాయలను మార్కెటింగ్ శాఖ మంత్రి హరీష్ రావు మంజూరు చేశారని, జగిత్యాల మామిడిని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్తామని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. శనివారం హైదరాబాదులోని జలసౌధలో మంత్రి హరీష్ రావుతో ఎంపీ కవిత సమావేశమై చెల్గల్ మామిడి మార్కెట్లోని మౌలిక వసతులపై చర్చించారు. ఈ సందర్భంగా జగిత్యాల మామిడి పండ్లకు దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చే విధంగా ఉద్యానవన శాఖ మార్కెటింగ్ సమన్వయంతో పనిచేయాలని హరీష్ రావు సూచించారు. అనంతరం ఎంపీ కవిత మాట్లాడుతూ చెల్గల్ మామిడి మార్కెట్లో మౌలిక వసతులకు మంత్రి హరీష్ రావు 5 కోట్ల రూపాయలను మంజూరు చేశారని, మామిడి మార్కెట్ను మరింత అభివృద్ధి పరుస్తామని అన్నారు. ఇవాళ గౌరవ మార్కెటింగ్ మరియు ఇరిగేషన్ శాఖ మంత్రివర్యులు హరీష్ రావు గారితో మా జిల్లా ప్రజాప్రతినిధులైనటువంటి గణేష్ గుప్తా గారు, మా అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్ గారు దివ్య దినేష్ గారు అందరం కలిసి రివ్యూ చేయడం జరిగింది. ప్రధానమైనటువంటి ఎజెండా ఇవాళ పసుపు రైతులకు సంబంధించి ధర మార్కెట్లో రోజు రోజుకి తగ్గిపోతూ ఉంది, రైతులకు లాభం తక్కువ జరుగుతోంది అన్నటువంటి ఉద్దేశంతో రైతు బంధు అనేటటువంటి పథకాన్ని పసుపు రైతులకు కూడా విస్తరించమని చెప్పి గౌరవ మంత్రివర్యులను కోరడం జరిగింది. దానికి వారు అంగీకరించి ప్రైవేటు గోడౌన్స్లో పెట్టుకున్న, ప్రైవేట్ కోల్డ్ స్టోరేజెస్లో పెట్టుకున్నప్పటికీ ఆ రైతు బంధు పథకాన్ని రైతులకు అందిస్తారు. దాని ద్వారా తక్షణ అవసరాల కోసం రైతుకి 2 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. దాంతో రైతు తన మొత్తం పసుపు పంటను అమ్ముకోకుండా స్టోర్ చేసుకుంటాడు. సో మంచి ధర వచ్చినప్పుడు అమ్మేటటువంటి ఆస్కారం ఉంటుంది. వ్యాపారుల చేతిలో, దళారుల చేతిలో రైతులు మోసపోకుండా తక్షణంగా రైతుకు సహాయం చేయాలనేటటువంటి ఉద్దేశంతో, పసుపు రైతుల మీద ప్రేమతోని మా ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని నిజామాబాద్, నిర్మల్, అదేవిధంగా అన్ని చోట్ల తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి పసుపు రైతులందరూ కూడా ఉపయోగించుకోవాల్సిందిగా నేను వారిని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. నిన్న ఇవాళ 2,000 మార్కెట్లో రేటు పడిపోతున్నటువంటి సందర్భం మనం గమనిస్తున్నాం. కాబట్టి అట్లా కాకుండా ఈ రైతు బంధు పథకాన్ని వాడుకొని పసుపును స్టోర్ చేసుకొని ఆ తర్వాత రేటు మంచుకున్నప్పుడు అమ్ముకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. దీంతోపాటు మార్కెట్కి సంబంధించినటువంటి చాలా అంశాలు, నిజామాబాద్ వ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ మార్కెట్లకు సంబంధించినటువంటి అంశాలు, వీటితో పాటు ప్రధానంగా బోధన్ నియోజకవర్గంలో ఉండేటటువంటి నిజాం సాగర్ కాలువలకు సంబంధించి ఎక్స్టెన్షన్ కోసము అడగడం జరిగింది. దాదాపుగా 50 కోట్ల రూపాయలను బోధన్కు శాంక్షన్ చేసి గౌరవ మంత్రివర్యులు ఈ నెల 19వ తారీఖు నాడు బోధన్ కూడా శంకుస్థాపనకు రాబోతూ ఉన్నారు. కాబట్టి జిల్లాకు సంబంధించినటువంటి ఎన్నో అభివృద్ధి అంశాలు, నా పార్లమెంట్ పరిధిలో వచ్చేటటువంటి జగిత్యాల జిల్లాకు సంబంధించినటువంటి ఇరిగేషన్ ఇష్యూస్, జగిత్యాల్లో ఉండేటటువంటి మామిడికాయ చాలా మంచి పంట. సో జగిత్యాల మ్యాంగో పేరుతోని ఒక బ్రాండ్ క్రియేట్ చేసి పోయిన సంవత్సరం నుంచి మామిడి రైతులను ఆదుకునేటటువంటి ప్రయత్నం మా ప్రభుత్వం చేస్తూ ఉంది. అందులో భాగంగా మ్యాంగో మార్కెట్కి కూడా గౌరవ మంత్రివర్యులు మార్కెటింగ్ శాఖ నుండి 5 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది. సో మార్కెట్ మొత్తంలో వసతులను మంచిగా చేస్తూ, దాంతోపాటు మరి మామిడి పంటను ప్రమోట్ చేయడానికి ఈ నెలలోనే గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి గారు, మార్కెటింగ్ శాఖ మంత్రి గారు, మరి మిగతా ప్రజాప్రతినిధులందరం కలిసి మామిడి రైతులకు చేయూతనిచ్చే విషయం మీద కూడా డిస్కషన్ చేసుకుంటాం. హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు 80 పైన మార్కెట్లలో కూడా జగిత్యాల మామిడిని అమ్మడానికి కూడా ప్రణాళికలు సిద్ధం చేశాం. థ్యాంక్ యూ.